السلام عليكم ورحمة الله وبركاته. الحمد لله رب العالمين، والصلاة والسلام على سيد المرسلين نبينا محمد وعلى آله وصحبه أجمعين. أما بعد. ప్రియ వీక్షకులారా, అల్లాహ్ యొక్క దయతో శత సాంప్రదాయాలు అనే పుస్తకం నుండి ప్రవక్త మహానీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సున్నతుల గురించి ఈ హదీతులు చదువుతున్నాము. అల్లాహు తాలా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రతి సున్నత్ను మంచి రీతిలో, ఉత్తమ రీతిలో, పూర్తి ఇఖ్లాస్తో ఆచరించేటువంటి భాగ్యం మనందరికీ ప్రసాదించుగాక. అల్హమ్దులిల్లా. ఇంతకు ముందే మీరు ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సున్నతులను అనుసరించడం ద్వారా మనం స్వర్గాన్ని పొందగలుగుతాము, అల్లాహ్ యొక్క ప్రేమను పొందగలుగుతాము. మరియు ప్రవక్త సున్నతులను అనుసరించడం ద్వారా మన యొక్క పాపాల గొప్ప మన్నింపు అల్లాహ్ వైపు నుండి పొందగలుగుతాము అన్నటువంటి ఆధారాలు విని ఉన్నాము. అంతేకాదు, ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రతి సున్నతును మనం ఆచరిస్తూ ఉంటే ఇది మనల్ని అల్లాహ్కు ఎంతో చేరువుగా, ఎంతో దగ్గరగా చేస్తుంది. అల్లాహు తాలాకు మనం చాలా సన్నిహితులవుతాము. ఎందుకంటే ఎవరైతే ఎంత ఎక్కువగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సున్నతులను ఆచరిస్తారో అంతే ఎక్కువ అల్లాహ్కు ప్రేమ పాత్రులవుతారు. ఎవరు ఎంత ఎక్కువ ప్రేమ పాత్రులవుతారో వారు అల్లాహ్కు అంతే ఎక్కువ సన్నిహితులవుతారు. మరో గొప్ప ఘనత తెలుసుకోండి. ఎవరు ఎంత ఎక్కువగా జీవితంలోని ప్రతి కోణానికి సంబంధించిన ప్రవక్త సున్నతును ఆచరిస్తారో, మనం ఇక్కడ ఈ లోకంలోనైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంని చూడలేకపోయాము, ప్రవక్త యొక్క సాన్నిహిత్యం పొందలేకపోయాము. కానీ ప్రవక్త సున్నతులను ఆచరించడం ద్వారా పరలోక దినాన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి చాలా చేరువుగా కూర్చుంటాము. ప్రవక్త యొక్క ప్రియుల్లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎవరినైతే ప్రేమిస్తారో వారిలో మనం ఒకరిగా కాగలుగుతాము. దీనికి సంబంధించి ఇమాం ఇబ్నుల్ ఖయ్యిమ్ రహిమహుల్లా వారు కూడా చాలా మంచి విషయాలు రాసి ఉన్నారు తమ ప్రఖ్యాతి గ్రంథమైన మదారిజుస్ సాలికీన్లో. ఇక రండి, మన శత సాంప్రదాయాలు అనే ఈ ముఖ్య శీర్షికలో ఈరోజు మనం చదవవలసి ఉన్నది హదీస్ నంబర్ 26 నుండి. హదీస్ నంబర్ 26. الصلاة في مسجد قباء. عن ابن عمر رضي الله عنه قال: كان النبي صلى الله عليه وسلم يأتي مسجد قباء راكبا وماشيا. زاد بن نمير: حدثنا عبيد الله عن نافع فيصلي فيه ركعتين. مسجد قباء లో నమాజ్. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక్కోసారి కాలినడకన, మరోసారి వాహనం మీద కుబా మస్జిద్కు వస్తూ ఉండేవారు అని ఇబ్ను ఉమర్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అందులో 2 రకాతుల నమాజు కూడా చేసేవారు అని ఈ హదీసు ఉల్లేఖనకర్త నాఫి చెప్పారు. సహీ బుఖారీ 1194, సహీ ముస్లిం 1399. సోదర మహాశివులారా, సోదరిమణులారా, ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఒక సున్నత్ ఇది తెలిసింది. పూర్తి ప్రపంచంలో ఉన్నవారు దీనిని అంత సులభంగా ఆచరించలేకపోతారు కావచ్చు, కానీ మదీనాలో ఉన్నవారు దీనిని ఆచరించవచ్చును. మదీనాలో ఉన్నవారు దీనిని ఆచరించవచ్చును. అదేమిటి?
మదీనా మస్జిద్ నబవీకి సుమారు ఒక 3-3.5 కిలోమీటర్ల దూరంలో మస్జిద్ ఖుబా అని ఉంది. అక్కడికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక్కోసారి కాలినడకన, మరొకసారి వాహనంపై వెళ్ళి 2 రకాతుల నమాజు చేసేవారు. మరికొన్ని ఉల్లేఖనాల్లో శనివారం రోజు అన్నటువంటి ఒక పదం వచ్చి ఉంది. మరి కొన్ని ఉల్లేఖనాల్లో వారంలో ఒకసారి అన్నటువంటి విషయం ఉంది. ఏది ఏమైనా ఎవరైనా అక్కడ ఉన్నవారు లేదా టెంపరవరీగా ఎవరైతే ఉమ్రా కొరకు లేదా మదీనా యొక్క జియారత్ విజిటింగ్ కొరకు వెళ్తారో అలాంటి వారు ఈ గొప్ప పుణ్యాన్ని సంపాదించుకోగలుగుతారు. వేరే కొన్ని ఉల్లేఖనాల ద్వారా ఏం తెలుస్తుందంటే, మస్జిద్ ఖుబాలో ఎవరైతే తమ ఇంట్లో వుజూ చేసుకొని మస్జిద్ ఖుబాకు వచ్చి అక్కడ 2 రకాతుల నమాజు చేస్తారో వారికి ఒక ఉమ్రా చేసినంత పుణ్యం లభిస్తుంది అని వేరే కొన్ని ఉల్లేఖనాల ద్వారా తెలుస్తున్నది. ఇక రండి హదీస్ నంబర్ 27 చదువుదాము. అదాఉ సలాతి నాఫిలతి ఫిల్ బైత్. عن جابر رضي الله عنه قال قال رسول الله صلى الله عليه وسلم إذا قضى أحدكم الصلاة في مسجده فليجعل لبيته نصيبا من صلاته فإن الله جاعل في بيته من صلاته خيرا. నఫిల్ నమాజ్ ఇంట్లో చేయడం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉపదేశించారని జాబిర్ రదియల్లాహు అన్హు ఉల్లేఖించారు. మీలో ఒకరు ఫర్ద్ నమాజ్ మస్జిద్లో పూర్తి చేసి తన నమాజు యొక్క కొంత భాగం తన ఇంట్లో చేయాలి. గమనించండి, ఇక్కడ ఫర్జ్ నమాజ్ పురుషులు మస్జిద్లో చేయాలి. ఇక సున్నత్ నమాజులు ఉంటాయి కదా, కొన్ని ముందు ఉంటాయి, మరికొన్ని వెనక ఉంటాయి. అయితే మొత్తం ఒకే చోట కాకుండా ఇంట్లో కూడా కొన్ని చేసుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకు? దీని ద్వారా లాభం ఏంటి గమనించండి. మీలో ఒకరు ఫర్ద్ నమాజు మస్జిద్లో పూర్తి చేసి తన నమాజు యొక్క కొంత భాగం తన ఇంట్లో చేయాలి. అందువల్ల అల్లాహ్ అతని ఇంట్లో మేలే చేకూర్చుతాడు. అల్లాహు అక్బర్. సహీ ముస్లిం హదీస్ నంబర్ 778. గమనించారా మీరు? ఇక్కడ ఇంత గొప్ప శుభవార్త ఇందులో ఇవ్వడం జరిగినది. మనిషి ఎప్పుడైతే తన ఇంట్లో నమాజ్ చేస్తాడో, సున్నత్ నమాజ్, నఫిల్ నమాజ్, సలాతు దుహా, తహజ్జుద్ నమాజ్ ఇలాంటివి, వీటి ద్వారా అల్లాహు తఆలా అతని ఇంట్లో శుభాలు, మేళ్ళు చేకూరుస్తూ ఉంటాడు. దీని ద్వారా మనకు ఎంత స్పష్టంగా తెలుస్తుంది కదా. ఒకవేళ మనం ఇండ్లల్లో నమాజు చెయ్యకుంటే మన ఇండ్లల్లో మేళ్ళు, శుభాలు ఉండవు అని. అందుకొరకే సోదర మహాశివులారా, సోదరులారా, మన ఇండ్లను శ్మశాన వాటిక, కబ్రిస్తాన్గా చెయ్యకూడదు. ఇండ్లల్లో తప్పకుండా మనం నమాజ్ చేస్తూ ఉండాలి. రండి ఇక హదీస్ నంబర్ 28 చదువుదాము. హదీస్ నంబర్ 27 కొంచెం పొడుగ్గా ఉంది. ఇస్తిఖారా నమాజ్ గురించి ఉంది. శ్రద్ధగా వింటారని ఆశిస్తున్నాను. عن جابر بن عبد الله رضي الله عنه قال كان رسول الله صلى الله عليه وسلم يعلمنا الاستخارة في الأمور كما يعلمنا السورة من القرآن. اللهم إني أستخيرك بعلمك وأستقدرك بقدرتك وأسألك من فضلك العظيم فإنك تقدر ولا أقدر وتعلم ولا أعلم وأنت علام الغيوب. اللهم إن كنت تعلم أن هذا الأمر خير لي في ديني ومعاشي وعاقبة أمري فاقدره لي ويسره لي ثم بارك لي فيه. وإن كنت تعلم أن هذا الأمر شر لي في ديني ومعاشي وعاقبة أمري فاصرفه عني واصرفني عنه واقدر لي الخير حيث كان ثم أرضني به.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మాకు ఖురాను సూరాలు నేర్పినట్లు ప్రతి పనిలో ఇస్తిఖారా చేయడాన్ని గురించి బోధించేవారని జాబిర్ బిన్ అబ్దుల్లాహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖించారు. ఈ హదీస్ సహీ బుఖారీ హదీస్ నంబర్ 1162. దాని విధానం ఏంటి? 2 రకాతుల నమాజు చేసి తరువాత ఇలా దుఆ చేయాలి. ఇక్కడ మీరు తర్వాత ఇలా దుఆ చేయాలి అని ఏదైతే చూస్తున్నారో, ఈ తరువాత అంటే ధర్మవేత్తలు చెప్పిన ప్రకారం సలాం కంటే ముందు తషహుద్లో కూడా కావచ్చు. అంటే ఒకవేళ మీరు ఈ దుఆ అత్తహియాత్ అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మద్ మరే దుఆ చదువుకున్న తర్వాత సలాం కంటే ముందు ఈ దుఆ ఇప్పుడు ఏదైతే మనం చదివామో మరోసారి చదవబోతున్నామో చదివినా సరిపోతుంది. లేదా ఒకవేళ పూర్తిగా సలాం తింపేసి మీరు ఈ దుఆ చదివినా కానీ సరిపోతుంది. ఏంటి ఆ దుఆ? తెలుగులో కూడా చూడండి ఒకసారి. అల్లాహుమ్మ ఇన్ని అస్అలుక, అల్లాహుమ్మ ఇన్ని అస్తఖీరుక బిఇల్మిక వఅస్తఖ్దిరుక బిఖుద్రతిక వఅస్అలుక మిన్ ఫద్లికల్ అజీమ్ ఫఇన్నక తఖ్దిరు వలా అఖ్దిరు وتعلم ولا أعلم وأنت علام الغيوب اللهم إن كنت تعلم أن هذا الأمر ఈ అమర కాడ 2వ నంబర్ ఇవ్వడం జరిగింది కదా, దాని వివరణ నేను తర్వాత చెప్తాను. పూర్తి దుఆ వినండి మీరు. ఖైరుల్ లీ ఫీ దీని వ మఆషి వ ఆఖిబతి అమ్రి ఫఖ్దుర్హు లీ వ యస్సిర్హు లీ ثم بارك لي فيه وإن كنت تعلم أن هذا الأمر شر لي في ديني ومعاشي وعاقبة أمري فاصرفه عني واصرفني عنه واقدر لي الخير حيث كان ثم أرضني به. దీని అనువాదం కూడా విందాము. కానీ అనువాదం కంటే ముందు ఈ 2వ నంబర్ ఏదైతే మీరు చూస్తున్నారో దీని వివరణ ఏమిటంటే, ఇక్కడ హాదల్ అమ్రకు బదులుగా తన అవసరాన్ని పేర్కొనాలి, లేదా హాదల్ అమ్ర అంటూ తన అవసరాన్ని ఆలోచించుకోవాలి. కనీసం హాదల్ అమ్ర అన్న పదం చదువుతున్నప్పుడు ఏ పని గురించి మనం ఇస్తిఖారా చేస్తున్నామో ఆ పని గురించి మనసులో ఊహించుకోవాలి. ఇక ఈ దుఆ యొక్క భావం చూడండి ఎంత మంచిగుందో. ఓ అల్లాహ్, నీ జ్ఞానం సాక్షిగా నేను శ్రేయస్సును అర్థిస్తున్నాను, నీ శక్తి పేరిట బలాన్ని కోరుతున్నాను, నీ మహత్తర దయను అభ్యర్థిస్తున్నాను. నీవే సర్వశక్తిమంతుడివి, నాకు రవ్వంత కూడా శక్తి లేదు. నీవు సర్వజ్ఞుడివి, నేను జ్ఞానం లేనివాణ్ణి. అగోచరమైన విషయాలన్నీ నీకే బాగా తెలుసు. అల్లాహ్, నీ దృష్టిలో ఈ పని అన్న హాదల్ అమ్రా అని మనం అన్నాం కదా, అక్కడ భావం ఇది. ఈ పని మనం అన్నప్పుడు అరబీలో అన్న హాదల్ అమ్రా మనసులో ఊహించుకున్నా సరిపోతుంది, లేదా అరబీలో ఆ పని యొక్క పేరు మనం చెప్పుకున్నా సరిపోతుంది. నీ దృష్టిలో ఈ పని నా ఇహపరాల రీత్యా పరిణామాల రీత్యా నాకు శ్రేయస్కరమైనదైతే దానిని నాకు ప్రాప్తం చెయ్యి, దానిని నాకు శుభకరమైనదిగా చెయ్యి. ఒకవేళ నీ దృష్టిలో ఈ పని నా ఇహపరాల రీత్యా పరిణామ ఫలం రీత్యా నా పాలిట చెడుదైతే ఆ పని నుండి నన్ను దూరంగా ఉంచు, దాని నుండి నన్ను కాపాడు. నా శ్రేయో శుభాలు ఎందులో ఉన్నాయో దానిని నాకు ప్రాప్తం చెయ్యి. తరువాత దాని మీద నాకు మక్కువ ఏకాగ్రతలు కూడా కలిగించు. చూసారా, ఇది ఇస్తిఖారా యొక్క దుఆ, దాని అనువాదం మరియు ఇస్తిఖారా చేసే విధానం గురించి కూడా సంక్షిప్తంగా మనం అల్హమ్దులిల్లా తెలుసుకున్నాము. అయితే సోదర మహాశయులారా, ఒకసారి 2 సార్లు 3 సార్లు ఎన్నిసార్లు చేసినా కానీ అభ్యంతరం లేదు. కొందరు నెలల పాటు చేస్తూ ఉంటారు, అది సరియైన విషయం కాదు అని కొందరు ధర్మవేత్తలు చెప్పారు.
మరియు ఇక్కడ మీరు అనువాదంలో గనక గమనించారంటే ఇస్తిఖారా మనం పని ప్రారంభం చేయకముందు కూడా ఉంటుంది, పని ప్రారంభం చేసిన తర్వాత కూడా ఉంటుంది. ఈ పని మొదలు పెట్టాలా లేదా అన్నటువంటి సంశయం కలిగినప్పుడు మనం ఈ దువా చదివి అల్లా యొక్క దయతో ఏదో ఒక పని మొదలు పెట్టాలి. కానీ సమాజంలో కొన్ని దురాలోచనలు ఉన్నాయి ఈ ఇస్తిఖారా గురించి. కొందరు ఏమనుకుంటారు, నేను ఈ దువా చదివి పడుకున్న తర్వాత నాకు కలలో వచ్చి చెప్పడం జరుగుతుంది, నీవు ఈ పని చెయ్యి, ఈ పని చెయ్యకు అని. అలా కాదు, ఇలాంటి ఏ ఆధారము మనకు లభించదు. మరికొందరు ఇస్తిఖారాను ఒక వ్యాపారంగా చేసుకున్నారు. టీవీల మీద ఈరోజు కొన్ని అప్లికేషన్ల ద్వారా, మరికొందరు వ్యక్తిగత వాట్సాప్ ఇంకా వేరే సోషల్ మీడియాల ద్వారా వ్యక్తిగతంగా కాంటాక్ట్ చేసి, బాబా గారు, మౌల్సాబ్ గారు, గురువు గారు, నా యొక్క ఈ సమస్య ఉన్నది, నాకు ఈ సమస్య ఎదురైంది, మీరు దీని గురించి ఇస్తిఖారా చేసి నాకు చెప్పండి. అతను ఇంత ఫీజు అని తీసుకుంటారు మరియు వారి గురించి ఇస్తిఖారా చేసి మీరు ఈ పని ఇలా చేయండి, అలా చేయండి, ఇలా చెయ్యకండి అని చెప్తారు. ఇది కూడా తప్పు విషయం. ఎందుకంటే ఇస్తిఖారా అన్నది ప్రతి వ్యక్తి తన అవసరానికి వ్యక్తిగతంగా చేసేది, ఒకరి గురించి మరొకరు చేసేది కాదు. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. ఇస్తిఖారా అన్నది ఒక వ్యక్తి మరో వ్యక్తి గురించి చేసేది కాదు. ఎవరికి అవసరం ఉన్నదో స్వయం ఆ వ్యక్తి 2 రకాతుల నమాజ్ చేసుకొని ఈ దువా చదవడం. అయితే దీనిని వ్యాపారంగా చేసుకోవడం, ఒకరి వైపు నుండి మరొకరు చేయడం, ఇది ఏమాత్రం హదీసుల ద్వారా రుజువు లేని విషయం. ఇక రండి ఆ తర్వాత 29వ హదీస్ చదువుదాము. الجلوس في المصلى بعد صلاة الفجر حتى تطلع الشمس. عن جابر بن سمرة رضي الله عنه أن النبي صلى الله عليه وسلم كان إذا صلى الفجر جلس في مصلاه حتى تطلع الشمس حسنا. ఫజ్ర్ నమాజు తర్వాత నమాజు చేసుకున్న స్థలంలో సూర్యోదయం వరకు కూర్చోవటం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఫజ్ర్ నమాజ్ చేసుకొని అదే స్థలంలో స్పష్టంగా సూర్యోదయం అయ్యే వరకు కూర్చునేవారని జాబిర్ బిన్ సమురా రదియల్లాహు తాలాను తెలిపారు. ముస్లిం అంటే సహీ ముస్లింలోని హదీస్ నంబర్ 670. సోదర మహాశివులారా, ఈ హదీస్లో మనకు ఒక గొప్ప ఘనత తెలుస్తుంది. అదేమిటి? ప్రత్యేకంగా పురుషులు మస్జిద్లో వచ్చి ఫజర్ నమాజ్ జమాత్తో చేయాలి. మరియు ఫజర్ నమాజ్ ఏ స్థలంలో చేశారో అదే స్థలంలో సూర్యోదయం మంచి రీతిలో అయ్యే వరకు కూర్చొని ఉండాలి. వేరే తిర్మిజీ యొక్క హదీస్ ద్వారా మనకు తెలుస్తుంది, మంచిగా సూర్యోదయం అయిన తర్వాత 2 రకాతుల నమాజు చేసుకుంటే హజ్ మరియు ఉమ్రా చేసినటువంటి సంపూర్ణ పుణ్యం ప్రాప్తమవుతుంది అని. ఇలా కూర్చొని ఉన్న సందర్భంలో అల్లా యొక్క జిక్ర్ అధికంగా చేస్తూ ఉండాలి. అల్లా యొక్క జిక్ర్ అధికంగా చేస్తూ ఉండాలి. ఇది ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సాంప్రదాయం. దీన్ని ప్రతి రోజు పాటించడం చాలా ఉత్తమ విషయం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇది పాటిస్తూ ఉండేవారు. ఇక రండి ఆ తర్వాత హదీస్ నంబర్ 30 మనం చదువుదాము. الاغتسال يوم الجمعة. عن ابن عمر رضي الله عنهما قال قال رسول الله صلى الله عليه وسلم إذا جاء أحدكم الجمعة فليغتسل. జుమా రోజు స్నానం చేయటం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారని ఇబ్ను ఉమర్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖించారు. మీలో ఎవరైనా జుమా నమాజుకు వచ్చినప్పుడు స్నానం చెయ్యాలి. సహీ బుఖారీ హదీస్ నంబర్ 877, సహీ ముస్లిం
హదీస్ నంబర్ 845. మీరు ఇక్కడ చూసినట్లు ఇప్పుడు జుమా నమాజ్ కొరకు వచ్చినప్పుడు స్నానం చేసి రావాలి అని ఇక్కడ చెప్పడం జరిగింది. ఎందుకంటే సర్వసామాన్యంగా జుమా మస్జిద్లో ఎక్కువ సంఖ్యలో ప్రజలు ఉంటారు గనక స్నానం చేయకుండా వస్తే ప్రతి ఒక్కరి వారి యొక్క చెమట వాసన ఇంకా ఇతర ఇబ్బందుల వల్ల ఒకరికి మరొకరి ద్వారా ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంటుంది, ప్రమాదం ఉంటుంది. మరియు ఈ సందర్భంలో అక్కడ ఖుతుబా ఏదైతే జరుగుతుందో కొంతసేపు అందులో కూర్చోవడం ఉంటుంది, అలాగే నమాజు కూడా చేయడం ఉంటుంది. జుమాకు వచ్చే ముందు ఈ స్నానం చేయడం వేరే సహీ బుఖారీలోని హదీస్ ఆధారంగా కొందరు ధర్మవేత్తలు వాజిబ్ అని అన్నారు. కానీ సర్వసామాన్యంగా సున్నత్ కంటే ఇంకా ఎక్కువ ప్రాముఖ్యత సున్నతే ముఅక్కద లాంటి విషయం అని కూడా కొందరు ధర్మవేత్తలు చెప్పారు. అంతేకాదు సహీ ముస్లింలోని హదీస్ చూస్తే మనం జుమా రోజు ఎవరైతే ఉత్తమ రీతిలో స్నానం చేసి అల్లా వారికి ప్రసాదించిన ఉత్తమ దుస్తులు ధరించి ఉత్తమ సువాసన పూసుకొని మస్జిద్కు వస్తారో మరియు ఆరంభంలోనే ఇమాంకు చాలా దగ్గరగా మస్జిద్లో కూర్చుంటారో వారికి వచ్చే జుమా వరకు ఇంకా 3 రోజులు అదనంగా 10 రోజుల పాపాలు వారిని మన్నించబడతాయి అన్నటువంటి శుభవార్త కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఈ హదీసులో జుమా రోజు జుమా నమాజుకు వచ్చే ముందు స్నానం చేయాలి అన్నటువంటి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క బోధన మనకు తెలుస్తుంది. దీనిని మనం ఈ సదుద్దేశంతో పాటించేది ఉంటే ఇందులో కూడా మనకు చాలా గొప్ప పుణ్యాలు ఉన్నాయి. అల్లా యొక్క దయతో మనం ఈ రోజు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి శత సాంప్రదాయాలు అనే ఈ పుస్తకం నుండి 26 నుండి 30 వరకు 5 హదీసులు చదివాము. అల్లాహ్ మనందరికీ జ్ఞానంలో మరింత శుభం బరకత్ ప్రసాదించుగాక. నేర్చుకున్న విషయాలను ఆచరణలో పెట్టుకొని ఇతరులకు కూడా వీటి గురించి దావత్ ఇచ్చేటువంటి భాగ్యం ప్రసాదించుగాక. ఆమీన్. వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.